శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం భగవద్గీత 10వ అధ్యాయంలో 35వ శ్లోకం చూస్తున్నాము. దాంట్లో ఏం చెప్పారు భగవాన్ అంటే, వాస్తవానికి అన్ని మాసములు కూడా ఈశ్వర విభూతులు అయినప్పటికీ మార్గశీర్ష మాసం అనేది అత్యంత మనకి ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఒక ఫెస్టివ్ అట్మాస్ఫియర్, అంటే ఒక పండగ వాతావరణంగా ఉంటుంది. అందువలన డిసెంబర్ 15 నుండి జనవరి 15 వరకు ఒకవేళ మనం చూసుకుంటే సంక్రాంతి అంటే సంక్రాంతి అంటే ఒక రకమైనటువంటి దక్షిణాయన నుండి ఉత్తరాయణంలోకి వెళ్తున్నాము అని అంటారు. అదేవిధంగా అక్కడి నుండి భూమి ఒక రకమైనటువంటి సస్యశ్యామలంగా కొత్త పంటలు మనకి చేతికొస్తాయి. పంటలు అనేక రకములైనటువంటి, సో అక్కడి నుండి మనకి పండుగలు స్టార్ట్ అవుతాయి. అంటే ఇక మార్చి వచ్చిందంటే మనకి ఇక ఉగాది ఇవన్నీ వస్తాయన్నమాట. అందువలన ఈ మాసాన మార్గశీర్ష అహం. అందువలన మార్గశీర్ష మాసం అనేది అనేక విధాలుగా మంగళకరమైనది, అత్యంత ఆనందభరితంగా ఉంటుంది. కాబట్టి అనేక రకమైనటువంటి పండగలు, వ్రతాలు, అంటే మన రిలీజియస్ ఫెస్టివల్స్ అన్నమాట, రిచువల్స్ కానీ, సెరమనీస్ కానీ, వ్రతాలు కానీ, అనేక రకమైనటువంటి ఆధ్యాత్మిక తపస్సుకి మంచి అనుకూలంగా ఉంటుంది అని ఈ విధంగా మార్గశీర్ష మాసం అనేది మిగతా మాసములన్నిటికంటే ఒక గొప్పగా మనం భావిస్తాం. కాబట్టి అందువలన మాసములలో మార్గశీర్ష అహం, నేను అని చెప్పారు. అదేవిధంగా మనకి ఈ మార్గశీర్ష మాసంలో చూడండి, అనేక రకమైనటువంటి ప్రాతకాలంలోనే జపము, ధ్యానము, అభిషేకము, పూజ ఇవన్నీ కూడా ఎక్కువగా స్టార్ట్ అవుతాయి. అంటే కార్తీక మాసం నుండి ఈ జనవరి 15 వరకు ఈ టైం అంతా కూడా, కార్తీక మాసం తర్వాత ఈ టైం అంతా కూడా ఒక రకమైనటువంటి ఆధ్యాత్మికంగా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అందువలన ఈ మాసాలలో పరమాత్మ నా స్వరూపంగా ఎందుకంటే ఈ సంక్రమణ రోజుతో ఏదైతే మొదలవుతుందో అప్పటి నుండి మనకి చూడండి, ప్రాతకాలంలో 3:30, 4 నుండి ఈవెన్ 5:30 వరకు బ్రహ్మముహూర్తం అంటారు. ఒకప్పుడు బ్రహ్మముహూర్తం అనేవాళ్ళు, ఇప్పుడు మరి అలా అనడానికి వీలు లేదు. ఎందుకంటే ఇప్పుడు 24 గంటలు కూడాను ట్రాఫిక్, వాహనం వెళ్తుంటాయి. తర్వాత నైట్ అవుట్ ఇప్పుడు 24/7 అంటారు, అంటే నైట్ టైం జాబ్స్ ఉన్నాయి. సో నైట్ డ్యూటీస్ కూడా ఉన్నాయి కాబట్టి ఓటీలు అంటారు, నైట్ డ్యూటీలు అంటారు.
సో అందువలన మనకి ఈ సిటీలలో రాత్రి పగలనే భేదం మనకి కనిపించట్లేదు. కానీ ఒకప్పుడు ప్రాతకాలం అంటే 3:30 నుండి 3:30 నుండి 5:30 వరకు దీన్ని బ్రహ్మముహూర్తము అనేవారు. అంటే కేవలము ప్రకృతి అంతా కూడా కేవలము సత్వగుణంతోనే ఉంటుంది ఆ సమయంలో. అందువలన కిందటి అంటే ముందు రోజు మనలో ఉన్నటువంటి రజస్ తమస్సులోకి లయమై పూర్తిగా విశ్రాంతి తీసుకున్న తర్వాత ఫ్రెష్గా అంటే ప్రాతకాలంలో సత్వగుణంతోనే మనకి మొదలవుతుంది మన యొక్క ఆ కాలం, ఆ రోజు. సో ఆ సమయంలో మనం చేసినటువంటి తపస్సు అంటే ప్రవాహంతో పాటు మనం ప్రయాణిస్తున్నట్టు ఉంటుంది అనమాట. అంటే ఒక నది ప్రవాహం వైపు మనం వెళ్తే ఎంత సులభంగా ఉంటుందో ఆ సమయంలో మనం ప్రారంభించే తపస్సు ఏదైనా చేస్తే అంత సులభంగా ఉంటుంది, తేలికగా ఉంటుంది. సో ఈ విధంగా మాసములలో మార్గశీర్ష మాసం నేను అని చెప్పారు. అయితే మనకు ఋతువులు కూడా ఉన్నాయి. మీ అందరికీ తెలుసు ఈ ఋతువులలో నేను వసంత ఋతువును అంటున్నారు. అంటే కుసుమాకర అంటే వసంత ఋతువు అని అర్థం. అయితే వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు అని అనేక ఋతువుల్లో ఉన్నాయి. కానీ మనకు చూడండి మొన్నే వచ్చింది, ఇది మన అదృష్టం ఏంటంటే వసంత ఋతువు సమయంలోనే మనము ఈ భగవద్గీత యొక్క భగవాను యొక్క విభూతులు మనము తెలుసుకుంటున్నాము. అంటే వసంత ఋతువు కాలంలోనే పరమాత్మ విభూతి అయినటువంటి ముఖ్యమైన విభూతి అయినటువంటి వసంత ఋతువు గురించి తెలుసుకుంటాను. అది యాదృచ్ఛికంగా జరిగింది అనమాట. అందువలన ఇది చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఎందుకు? ఎక్కడ చూసినా ఆ యొక్క మొక్కలు, ఆ యొక్క చెట్లు, ఆ పుష్పాలు, ఆ తీగలు, లతలు, ఆ యొక్క వాతావరణము, పచ్చని వాతావరణము, ఆ యొక్క పక్షులు అనేక రకంగా ఉదయాన్న ప్రాతకాలంలో కానీ సాయంత్రం చూస్తే అద్భుతమైనటువంటి వాతావరణంగా ఉంటుంది వసంత ఋతువు. ఈ స్ప్రింగ్ సీజన్ అంటారు. ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే భగవాన్ వసంత ఋతువు అనకుండా కుసుమాకర అన్నారు. చూడండి, కుసుమాకర అంటే అర్థం ఏంటండి? కుసుమాలు అంటే ఏంటి? పుష్పాలు. అంటే పుష్పాలు సహజమైనటువంటి ఆ యొక్క సుగంధాలు పరిమళిస్తూ మొత్తం ఈ వాతావరణం అంతా పుష్పాలు అలా పుష్పిస్తున్నాయి. అందుకే దీన్ని కుసుమాకర అన్నారు, వసంత ఋతువు అనలేదు. సో అద్భుతమైనటువంటి ఋతువులలో వసంత ఋతువు అనేది ఒక క్వీన్ అంటే రాజు లాంటిది అనమాట. అందువలనే వసంత ఋతువు నేను నా విభూతి అని చెప్పారు. తరువాత ద్యూతం చలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం ద్యూతం చలయతామస్మి తేజస్వినామహం ద్యూతం చలయతామస్మి
తేజస్తేజస్వినామహం ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. ఉత్తమం. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇంతవరకు మనకి పాజిటివ్ విభూతులు చెప్పారు. ఇప్పుడు ఈ యొక్క సృష్టి అంటే మంచి చెడు రెండూ ఉంటాయి. కానీ మంచి గాని చెడు గాని పరమాత్మ లేకుండా ఆ ప్రకృతిలో వికారాలు జరగవు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే చలయతాం, ఈతో చలహే అంట. చల్ అంటే మోసం, దగ, వంచన. హిందీలో ఈ పదం సరిగ్గా సరిపోతుంది మన తెలుగు కంటే. ఈతో చలహే, చలహ అంట. చల్ అంటే వంచన, దగ. అందువలన వంచికలలో జోదం చూసారా, ద్యూతం అంటే మనకి మహాభారతం దీనికి ఒక ప్రత్యక్ష సాక్షి అన్నమాట. అందువలన ఏమంటున్నారంటే మన విచక్షణ శక్తి కోల్పోయేలాగా, అంటే మన వివేకము, మన బుద్ధి, మన యొక్క అనుభవము ఇవన్నీ కోల్పోయేలాగా వ్యసనం అంటే ఒక జూదమనే కాదండి, వ్యసనం ఏదైనా సరే అది ద్యూతం లాంటిదే. అందువలన వాటన్నింటిలో పరమాత్మ ఏమంటున్నంటే జూదం కూడా ఒక భయంకరమైనటువంటి వ్యసనమే. అదేవిధంగా డ్రగ్స్, ఈ మధ్యన యువతి యువకులు కూడా ఎక్కువగా డ్రగ్స్ లో అదొక వ్యసనంగా దొరుకుతున్నారు. అదేవిధంగా ఈ డ్రగ్స్, డ్రింకింగ్, ఆల్కహాల్ సేవించడము, ఈ యొక్క గ్యాంబ్లింగ్ అనేక రకమైన బెట్టింగ్లు కూడా చేస్తున్నారు. ఈ మధ్య ఆన్లైన్ గేమ్స్ అని, బెట్టింగ్లని చాలా గందరగోళంగా ఉన్నదన్నమాట, ముఖ్యంగా యూత్. అందువలన ఎలా ఇవన్నిటికి దాంట్లో ఒక్కసారి అలవాటు పడ్డామా, ఆయన అవసరమైతే శ్వాస తీసుకోవడం మానేస్తారు తప్ప అవి ఆడకుండా ఉండలేరు. అంత మత్తు అనమాట, అది అంత ఆకర్షణీయంగా ఉంటది అన్నమాట. సో ఈ జోదం విషయంలో మనందరికీ తెలుసు ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఎంత గొప్ప సత్యవంతులైనా, నీతివంతులైనా, ధర్మాత్ములైనా ఒక్కసారి ఆ యొక్క ఆ జూదం అనే మత్తులో, అంటే జగన్మోహిని, ఆ మోహం అనే మత్తులో పడితే వారు ఇంక దాని నుండి బయటపడలేరు. ఎందుకంటే మహాభారతంలో యుధిష్ఠిర అని పేరేంటండి, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే స్థిరంగా, ఎటువంటి కింద మీద పడకుండా, ఎటువంటి ఆటుపోట్లు గురి కాకుండా, ఎటువంటి సుఖ దుఃఖాలు గురి కాకుండా స్థిరంగా ఉన్నవాడే యుధిష్ఠిర. అలాంటి సత్యవ్రతం కలిగిన వాడు, అలాంటి ధర్మపుత్ర, సాక్షాత్ యమధర్మరాజు వరప్రసాద్, అలాంటి ధర్మపుత్ర ఏం చేశారండి, ఒక్కసారి ఆ పాచికలు అంటే శకుని, ఎవరైతే ధర్మాత్ములు ఉంటారో వారు ధర్మం తప్పరు కాబట్టి వారిపైన అధర్మం ఎంతైనా మనం చేయొచ్చు అనే ఒక సూత్రం అన్నమాట. మనము ఎవరైతే ధర్మాత్ములు ఉంటారో వారిపైన మనము ఎంతవరకు అధర్మం చేయొచ్చు, ఎందుకు వారు ధర్మాత్ములు కాబట్టి. ఆ విధంగా యుధిష్ఠిర ధర్మపుత్రుని పట్టుకొని ఏం చేశాడండి, పూర్తిగా తన యొక్క సత్యము, వ్రతము, తపస్సు, తన యొక్క పూర్తిగా అనుభవము, తన జ్ఞానము అన్ని పక్కన పెట్టి జోదములో కూర్చున్నాడు. కూర్చుంటే ఏమైంది, తన తమ్ముళ్ళని, అంటే రాజ్యాన్ని, తమ్ముళ్ళని, భార్యని కూడా పణంగా పెట్టారు. అంత భయంకరమైనటువంటి ఈ యొక్క జోదం అనేది ఈ వంచనలో రాజు లాంటిది అన్నమాట. అందుకే ధర్మానికి
విరుద్ధమైనటువంటి ఈ యొక్క జూదం, ఈ వంచన. కానీ ధర్మరాజు లాంటి చక్రవర్తి సమ్రాట్ ఆ టైంలో ఆయనే కోల్పోయాడంటే అది ఎంత భయంకరమైన వ్యసనమో చూడండి. అందువలన చెడు వ్యసనాలలో కూడా నేను జోదంగా నన్ను దర్శించాను. దీని అర్థం ఏంటి? సృష్టిలో ఈశ్వరుని కంటే విడిచిపెట్టేది ఏమీ లేదు. అంటే ఈశ్వరు కంటే అవతల ఏమీ లేదు, ఈశ్వరు కంటే సెపరేట్ భిన్నంగా ఏమీ లేదు, అనువంత కూడా లేదు. మన ఆలోచనలు, మన యొక్క సూక్ష్మమైనటువంటి సంస్కార వాసనలు, మన అలవాట్లు, మన పురాణాలు, మన వేదములు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, నామరూపాలు, ప్రాణులు, జంతువులు, పక్షులు, మనుషులు, అంటే నక్షత్రాలు, అసలు ఏ పంచభూతములు ఏది తీసుకున్నా ఈశ్వరుని కంటే భిన్నంగా లేదు. శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటే ఇదే. అండపిండ బ్రహ్మాండం అంతా పరమాత్మయే ఆవరించి ఉన్నది. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ అంటారు. కాబట్టి ఆ వంచనలో నేను భయంకరమైనటువంటి అత్యంత ఘోరమైనటువంటి జోదము నేనే. ఇంకేమంటున్నారు? తేజ తేజస్వినాం, తేజస్వినాం అహం తేజ. అంటే తేజస్ అంటే అత్యంత ప్రతిభ. మనం చూడండి, ఆటలు పాటలు ఈ యొక్క రీసెర్చ్ పరిశోధనలో గొప్ప ప్రతిభ కనబరుస్తారు. ప్రతి ఒక్క ప్రాణులోను కూడా ఏదైతే ఆ ప్రజ్ఞ, ఆ పాఠము, ఆ తెలివి, ఆ ఎరుక, అది పరమాత్మే కదా. సో దాని ఆధారంగానే వారిలో ప్రతిభ పైకి వస్తుంది, ప్రకటమవుతుంది. కాబట్టి ఈ మధ్య చూడండి, మనకి స్పేస్లోకి వెళ్ళి వచ్చినటువంటి సునీత విలియమ్స్, అదేవిధంగా మన వాళ్ళు ఎంతో మంది ఒలింపిక్స్లో, అదే ఈ మధ్య మన పిల్లలు కూడాను నేషనల్ క్యాడెట్ కార్ప్స్ అంటారు, అంటే ఎన్సిసిలో ఢిల్లీలో వెళ్ళి మన పిల్లలు కొంతమంది శ్రీనిధి అనుకుంటా, మన శ్రీనివాస స్వామి వారి యొక్క పాప, అదే విధంగా అంటే తన తోటి పిల్లలతోనూ ఉంటూ అత్యంత ఒక గ్రేటెస్ట్ పెర్ఫార్మెన్స్ అన్నమాట. సో ఆ ప్రతిభ ఎవరిది? ఆ పిల్ల అనుకోకూడదు, ఆ ప్రతిభ కూడా పరమాత్మ యొక్క విభూతిగానే దర్శించాలి. చిన్న పిల్లల్లో ఈవెన్ శంకరాచార్య 8 సంవత్సరముల్లో శాస్త్ర ప్రవేశం జరిగింది. అప్పుడే సన్యాసి కావాలని ఆ పూర్వజన సుకృత ప్రజ్ఞా పాఠవం. వివేకానంద స్వామి, అదేవిధంగా ఆనందమయ మాతాజీ చాలా చిన్న ఏజ్లో అత్యంత ఒక మహాత్మ ఋషి దర్శించి సత్యాన్ని దర్శించగలిగారు. ఆ ప్రతిభ ఎక్కడి నుండి వచ్చింది? ఎవరిది? ఈశ్వరుని యొక్క ప్రతిభయే. అదేవిధంగా నామ్దేవ్, ఏకనాథ్, ఇవన్నీ మీరు చూస్తే మీకు ఆశ్చర్యం. ఏంటి ఆ ప్రజ్ఞ, ఆ ప్రతిభ, ఆ మేధాశక్తి, ఆ జ్ఞాపక శక్తి. సో ఇవన్నీ కూడా ఈశ్వరుని యొక్క ప్రతిభలే. కాబట్టి ఈ ప్రతిభావంతులందరిలో కూడా ఆ ప్రతిభ నేను, ఆ తేజ అంటే తేజస్ అంటే ఆ ప్రతిభ అని అర్థము. జయ అహం వ్యవసాయ అంటే ఇక్కడ ఏం తీసుకోవాలంటే మనము వ్యవసాయ జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం సత్వవత. అంటే మనం ఏంటంటే సాత్విక పురుషులలో చూడండి, సాత్విక పురుషుల్లో సత్వగుణాన్ని నేను అంటున్నాను. అంటే చూడండి, ఎవరికైతే సత్వగుణం ఉంటుందో వారు మాత్రమే భగవద్గీత క్లాసు ప్రాతకాలంలో వినగలుగుతారు. వారిలో ఏమాత్రం సత్వగుణం సన్నగిల్లిందా వారు కూర్చోలేరండి. అందువలన ఆధ్యాత్మిక చింతన సూచిస్తే అది సత్వగుణము. లోకం విచారం అంటే ఏంటి? ఆదాయము, ఖర్చులు, పేరు ప్రఖ్యాతులు, ఈ యొక్క డబ్బు, ధనము, ఇల్లు, వాకిలి, వాహనాలు, బిల్డింగులు, అనేక రకమైన ఉద్యోగాలు, ఏవైనా సరే. అంటే ఈ లౌకిక విచారణ ఏదైతే చేస్తుందో ఉదయం లేచిన వెంటనే, అంటే వారిలో రజోగుణము అధికంగా ప్రభావంగా ఉంది. అందువలనే వాళ్ళు ఈ యొక్క కోరికలు తీర్చుకోవడానికి, దానికోసం ఆదాయం కోసం వెతుకుతూ పరుగులు తీస్తూ ఉంటారు.
అదే సత్వగుణం ఉందనుకోండి, న్యాయము, నీతి, ధర్మము, పుణ్యము వీటి మీద అలాగ దృష్టి పెడుతూ వీటి వలన ఒక పూర్తి సంపూర్ణ పరిపూర్ణత్వం, అంటే ఒక మోక్షం అనే వాటి కోసము ఎవరైతే విలువిస్తారో వారిలో ఆ శ్రద్ధాభక్తి పెరుగుతుంది. ఎందుకంటే వారిలో సత్వగుణము పూర్తిగా ఉంది అని అర్థం. సత్వగుణం లేకపోతే వారిలో శ్రద్ధాభక్తి అనేది ఉండదు. అందువలన తమో గుణం వ్యక్తికి ముందు కోరికలు పుట్టిస్తారు. ఎందుకు? తమో గుణం అనేది జడంగా ఉంటారనమాట, బద్ధకస్తులు, లేజీ ఫెలోస్. అందువలన వారిలో చూడండి ఆ లక్ష్యాలు, ఆ గోల్స్, మన పిల్లలు చూడండి, చూసావా, ఆయనేమో ఏదో ఒలింపిక్స్ ఆటల్లోనో, రంజీ క్రికెట్ మ్యాచ్ల్లోనో, లేకపోతే చదువులు యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్, ఆ ఉద్యోగం చూడండి, ఇవన్నీ మనము ప్రేరేపిస్తాం పిల్లలకి. ఎందుకు? మొదటే ఆయన తమో గుణం. సో తమో గుణం నుండి రజోగుణంలోకి రావాలి. అందువలన ఆ రజోగుణం అంటే ఏంటి? నువ్వు ఇచ్చేస్తే అది పొందుతావు, ఈ పని చేస్తే అది వస్తుంది అంటే అర్థకామాల మీద మన వాళ్ళకి ఒక రకమైనటువంటి స్ఫూర్తి నింపుతాం. తర్వాత మెల్లగా వీటితో నీకు జీవితం కాదు, ఇది ఒక చక్రము, ఇది బంధనమే అని మెల్లగా చెప్పి దాంట్లో నీకు శాంతి లేదు, ఆనందం లేదు, సుఖం లేదు అని చెప్పి మెల్లగా రజోగుణం నుండి సత్వగుణంలోకి ఎదగాలి. అంటే సత్వగుణం ఉంటేనే మీకు స్పిరిచువల్ ఎంక్వైరీ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఆధ్యాత్మికమైనటువంటి చింతన సత్వగుణం ఉండాలి. ఇక్కడ సత్వగుణం అంటే వ్యవసాయాత్మక బుద్ధి అంటే ఏంటి? సమత్వ బుద్ధి. అందుకే మనకి భగవద్గీతలో 2వ అధ్యాయంలో చెప్పాను, అవ్యవసాయన అంటే అవ్యవసాయం ఎవరి బుద్ధి అయితే పూర్తిగా ఏకాగ్రంగా సమత్వంగా ఉండదు. బహుశాఖ హి అనంతశ్చ బుద్ధయో అవ్యవసాయినా. కానీ ఎవరి బుద్ధి అయితే సమత్వంగా ఉంటుందో దాన్ని యోగ అంటారు. సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే అని చెప్పాము 2వ అధ్యాయంలో భగవాన్. కాబట్టి ఈ సత్వగుణం ఏదైతే ఉందో దాన్ని వ్యవసాయాత్మక బుద్ధి అంటారు. అందువలన ఈ వ్యవసాయం అంటే ఆధ్యాత్మిక తపస్సు. జయ అంటే ఆధ్యాత్మికమైనటువంటి తపస్సులో వీరు పూర్తిగా పరిపూర్ణత్వం పొందడాన్ని జయ అంటే ఈ 3 ఏంట? 3 వ్యవసాయ, ప్రయత్నం, జయ. అంటే సత్వగుణము, వ్యవసాయం అంటే ఆధ్యాత్మిక ప్రయత్నము, అంటే ఆధ్యాత్మిక విజయము. ఇవన్నీ కూడా నేనే. ఇవన్నీ దేని వల్ల వస్తున్నాయి? సత్వగుణము. అందువలన ఆ సత్వగుణం అనేది నా వల్ల, నా విభూతిగా దర్శించు అని చెప్తున్నాడు. జయ వ్యవసాయోస్మి అంటే ఎప్పుడైతే అత్యంత ప్రయత్నం మీరు చేస్తారో, ఆధ్యాత్మిక ప్రయత్నం చేస్తారో, ఆధ్యాత్మిక జీవితంలో కూడా జయ నేను. అది ఎప్పుడు సాధ్యము? సత్వం అంటే సాత్వికమైనటువంటి వ్యక్తులలో, సాత్విక పురుషులలో, అంటే సాత్విక గుణం కలిగిన మనుషులలో నేను జయ, ఆధ్యాత్మికమైనటువంటి పరిపూర్ణత, ఆ విజయం నా యొక్క విభూతిగా దర్శించవలను అని చెప్పారు. ఓకే, తర్వాత వృష్ణీనా వాసుదేవోస్మి. వృష్ణీనాం వాసుదేవోస్మి. వృష్ణీనాం వాసుదేవోస్మి. పాండవానాం ధనంజయః. పాండవానాం ధనంజయః. పాండవానాం ధనంజయః. మునీనామప్యహం వ్యాసః. మునీనామప్యహం వ్యాసః. మునీనామప్యహం వ్యాసః. కవీనాముషనా కవిః.
కవీనాముషనా కవిః కవీనాముషనా కవిః వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః. మునీనామప్యహం వ్యాసః కవీనాముషనా కవిః. మునీనామప్యహం వ్యాసః కవీనాముషనా కవిః. మునీనామప్యహం వ్యాసః కవీనాముషనా కవిః. ఉత్తమం. అయితే ఇక బాహ్యమైన విభూతులన్నీ చెప్పారు, కానీ పూర్తి అవ్వలేదు. ఇప్పుడే మీరు కానీ ముఖ్యంగా ఉన్నటువంటి విభూతులు చెప్తున్నారు కాబట్టి వాసుదేవ అంటే నేను నా విభూతి ఎలా చెప్తున్నారు? వృష్ణీనాం. అందుకే కృష్ణ పరమాత్మ వృష్ణి వంశంలో పుట్టారు. అందుకే జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణి వంశ ప్రదీప. వృష్ణి వంశం అంటారు, దానికే ఇంకొక పేరు యాదవ వంశం లేదా యదు వంశము అంటారు. కాబట్టి ఆ వంశములో ఆ వంశ పరంపరలో వాసుదేవు కృష్ణ అత్యంత శ్రేష్టమైన వారు, అత్యంత గొప్పవారు, ఉత్తములు. అందువలన ఆ వాసుదేవ అంటే ఈ వృష్ణి కులంలో ఈ యదువంశంలో చూడు, యదువంశం మొత్తం చూసుకుంటే అర్జున, అందులో నేను ఆ పరమాత్మ యొక్క విభూతిగా, యాదవ వంశమే కాదు అన్ని వంశాలు పరమాత్మ విభూతులే, కానీ ముఖ్యంగా మనకి ఉపాసనకి ఈశ్వరుని మనము ఒక రకమైనటువంటి ప్రైజ్ స్తుతి చేయాలంటే ఏదో ఒకటి కావాలి కదా, ఆలంబనము. అందువలనే వృష్ణి వంశములో వాసుదేవ కృష్ణ. మనం ఒక్కసారి చూద్దాం ఏంటి వాసుదేవ అని. వాసుదేవ మనం రెండు రకాలుగా చూసాం. వాసనాత్ వాసుదేవస్య వాసితం భువనత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతి అంటారు. అంటే సకల ప్రాణుల్లో ఆ ఉనికిగా ఆ చిత్తు చైతన్య స్వరూపంగా నివసించి ఉన్నటువంటి ఆ చైతన్యమే వాసుదేవ. మరి అదే వాసుదేవ దేవకి వసుదేవులకు పుత్రుడిగా వచ్చారు కదా, అందువలన ఇంకొక పేరు ఏంటంటే వసుదేవ పుత్రుడు కాబట్టి వాసుదేవ అంటారు. ఇది రెండో పేరు. అయితే వాసుదేవ్ ఎందుకు? మనం 4వ అధ్యాయంలో చూసాం, ఈశ్వరుని యొక్క అవతారం. మరి అవతారములన్నింటిలో అన్నిటికంటే గొప్ప అవతారం ఏదంటారు? కృష్ణావతారము. మరి వాట్ అబౌట్ రామావతారం? అన్ని అవతారములు గొప్పవే, కానీ వాటిలో కృష్ణావతారం ఎందుకు గొప్పది అంటే కృష్ణ బ్రహ్మ విద్య ఆచార్యగా వచ్చారు. చూడండి, మీరు నరసింహ అవతారం అనుకున్నారు అనుకోండి, ఏదో కేవలం రాక్షసు హిరణ్యకశిపుని చంపారు, మళ్ళీ అవతారం అయిపోయింది. అలాగే మత్స్య అవతారము, కూర్మ అవతారము అంటే ఒక్కొక్క కార్యక్రమానికి అంటే ఒక కార్యం సిద్ధించడానికి అవతరించడం వేరు. కానీ సమస్త మానవాళికి అంటే ఈ సమస్త మానవాళికి ఉద్ధరించడానికి ఆ యొక్క బ్రహ్మ విద్య బోధించే ఆచార్యులుగా వచ్చినటువంటి కృష్ణ పరమాత్మ అవతారములన్నింటికీ కూడా ఒక రకమైనటువంటి శ్రేష్టమైన అవతారంగా చెప్తారు పరిపూర్ణంగా. ఎందుకంటే మనం చూసాం ప్రార్థన శ్లోకం ఏంటి మంది? వసుదేవసుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవాన్ శ్రీకృష్ణ
జన్మించినప్పటి నుండే ఆయన యోగి, కానీ ఆయన ఒక రకమైనటువంటి గురుకుల వాసం కూడా చేశారు. ప్రతి ఒక్కటి భగవాన్ శ్రీకృష్ణ చేయనటువంటి కార్యం లేదు. వారు చిన్నప్పుడు గోవుల పోషణ పాలన చేశారు. పెద్ద అప్పుడు గురుకుల వాసం చేశారు, బ్రహ్మచర్య దీక్షలో గురుకుల వాసం చేశారు. తర్వాత యవ్వనంలో తన యొక్క అధర్మం పైన ధర్మం కోసము పోరాడి నిరంతరము తిరుగుతూనే ఉన్నారు, ఈ లోకం తిరిగారు. తర్వాత మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడికి రథ సారథిగా ఉన్నారు, పార్థసారథి. తరువాత అత్యద్భుతమైనటువంటి ఆ యొక్క ఈశ్వరుని యొక్క జ్ఞానము మహా ఋషులు యోగుల ద్వారా ప్రకటమైనటువంటి వేద జ్ఞానం వలె ఆ మహాయోగీశ్వర కృష్ణ ద్వారా బ్రహ్మ విద్య అనేది భగవద్గీత వచ్చింది. అందువలన ఆయన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర కర్మలు అన్ని కూడా చేశారు. ఆయనలోనే మనకి బ్రహ్మచర్యం కనిపిస్తుంది, గృహస్థ కనిపిస్తుంది, వానప్రస్థ కనిపిస్తుంది, సన్యాసాశ్రం కూడా కనిపిస్తుంది. సో భగవాన్ శ్రీకృష్ణ అంటే వర్ణాశ్రమ వ్యవస్థకి ఒక విగ్రహ స్వరూపం లాంటి వారు. అందుకే హే కృష్ణ, నువ్వు జ్ఞానబోధ చేస్తున్నావు, యోగి అంటున్నావు, నువ్వు సన్యాసి అంటున్నావు, నువ్వు ఇలాంటి మనలాంటి ఈ లోక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నావు కాబట్టి యు ఆర్ నాట్ ఏ యోగి, యు ఆర్ నాట్ ఏ సన్యాసి. నువ్వు సన్యాసి కోదు, యోగి కోదు అనేవాళ్ళు ఎవరు? శకుని, దుర్యోధన, శిశుపాల, వీళ్ళందరూ కూడా అదే ఆయనతో ప్రాబ్లం. ఇప్పటికీ మన కమ్యూనిస్ట్ మేధావులు, అనేక రకమైనటువంటి మేధావులు ఉంటారు జేఎన్యూలోను, మన ఉస్మాన్ యూనివర్సిటీలు అందరూ కూడాను చాలా మేధావులు కవులు ఉంటారనమాట. వాళ్ళందరూ ఏంటంటారంటే యోగి ఆదిత్యనాథ నాటే సన్యాసి. ఎందుకు? ఆయనేమో ఈ రాజకీయ వ్యవహారంలో ప్రవేశించారు. వాళ్ళు ఏమనుకున్నారంటే సన్యాసి అంటే ఏదో హిమాలయాల్లో ఎక్కడో భిక్ష తీసుకొని ఆ జపము తపస్సు చేసుకుని ఉండాలి తప్ప ఈ సమాజంతో సంబంధం లేదు అని అర్థం. వాళ్ళు ఏమనుకుంటున్నారు? సన్యాసులకు సమాజంతో పూర్తిగా సంబంధమే లేదు. మరి కేవలము సత్వగుణము, త్యాగము, జ్ఞానం ఉన్న వాళ్ళు మాత్రమే సమాజానికి మేలు చేయగలరు. మరి అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? అత్యంత విరక్తితో సమాజానికి దూరంగా వెళ్ళిపోతున్నారు. కాబట్టి తమో గుణము, రజోగుణం పూర్తిగా నిండి ఉన్న వాళ్ళు సమాజంలో పరిపాలన చేస్తున్నారు. చూడండి, మీరే ఊహించండి ఒకసారి. ఎలాగైతే ఒక నది నీరు బాగా వేడెక్కి బాష్పీకరణం చెంది ఎలాగైతే పైకి వెళ్తుందో బురద అక్కడే పడి ఉంటుంది. ఆ విధంగా ఈ తమో గుణ సంపన్నులే ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. కాబట్టి ప్రజలు అష్ట కష్టాలు పడుతూనే ఉంటారు. అందువలన మనం ఎప్పుడు కూడా ఎవరో కొంతమంది జ్ఞానులు, మేధావులు కూడా ఈ లోక వ్యవహారంలో ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు మనం వాళ్ళని స్వాగతించాలి. అంతే తప్ప వెంటనే మనం వాళ్ళని వ్యతిరేకించి మీరు పోండి, మీరు రావద్దంటే మన జీవితాలు, మన యొక్క వ్యవహారం అంతా అంధకారంలోనే ఉంటుంది. అందువలన ఈ అంధకారంలో మనం ఉంచి మన నుండే మనం ఎప్పుడు కూడా ఆలోచించడం మానేశాం. కాబట్టి అంధ అనుకరణ అంటారు దీన్ని. సో మన నుండి అంధ అనుకరణ నుండే ఒకడు వస్తాడు లీడరు. అందుకే అవిద్యాయామంతరే వర్తమానా స్వయం ధీరా పండితం మన్యమానా దంద్రమ్యమానా పరియంతి మూఢా అంధేనైవ నీయమానా యత అంధాః అన్నారు. అందువలన వీళ్ళు అజ్ఞానంలో కూరుకుపోయి వాళ్ళు ఈ సమాజాన్ని ఉద్ధరిస్తాము, సమాజాన్ని నడిపిస్తామంటే ఇది ఒక గుడ్డువాడు 10 మంది గుడ్డువాళ్ళని వెనకేసుకుని వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పారు. వేదములో చెప్పారు. ఇదేం నా మంత్రం కాదు, నా శ్లోకం కాదు, వేదములో మంత్రం ఇది. అందువలన ఈ బ్రహ్మ విద్యను బోధించినటువంటి ఆ ఆచార్య జగద్గురు కృష్ణ శ్రేష్టమైన వారు. కాబట్టి ఈ విష్ణు వంశము, యాదవ వంశములో, యదువంశములో నేను శ్రేష్టమైన వాడిని. కాబట్టి నన్నే ఆ ఈశ్వరు విభూతిగా దర్శించు అర్జున అని చెప్పి. అయితే ఇక్కడ బాగుంది, బ్రహ్మ విద్య ఆచార్య జగద్గురు కృష్ణ ఆయన గురించి చెప్పారు. అర్జునుడు కింద మీద చూస్తున్నాడు. అంటే నేను దేనికి పనికిరానా, మరి నా పరిస్థితి ఏంటి అని అని ఆలోచించే ముందే భగవాన్ ఏమన్నారంటే పాండవానాం ధనంజయ త్వమసి.
అన్నారు. అంటే పాండవ అంటే వాస్తవానికి కురువంశంలో కూడా అనుకోవచ్చు. కానీ ఈ పాండవులు ఎవరైతే ఉన్నారో పంచ పాండవులు, ఆ పాండవుల్లో ధనంజయ అంటే అర్జున నువ్వే ఆ ఈశ్వరుని విభూతి అని చెప్పారు. అయితే మీ అందరికీ డౌట్ రావచ్చు, అర్జునుడే గొప్ప అని ఎందుకు అంటున్నారు? ధర్మానికి ప్రతీక, ఎప్పుడు అబద్ధం చెప్పరు, సత్యవ్రతం సంపన్నుడు, సత్వగుణ సంపన్నుడు అయినటువంటి యుధిష్ఠిరునికి ఎందుకు అనలేదు భగవాన్ శ్రీకృష్ణ అంటే దీనికి ఒకటే సమాధానం చెప్తున్నారు అందరూ. ఎందుకంటే మనకి భగవద్గీతలో అంటే మొట్టమొదటిగా ఈ జ్ఞానాన్ని భగవాన్ ద్వారా పొందింది ఎవరు? అర్జునుడే. అందువలన మనకి ధ్యాన శ్లోకంలో కూడా చెప్పాము, మనం ప్రార్థనలో ఏం చెప్పాము? సర్వోపనిషదో గావో దుగ్ధ గోపాల నందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అని చెప్తాం. అంటే యావత్తు వేదముల యొక్క సార సంగ్రహ భూతం ఉపనిషత్తులైతే ఉపనిషత్తుల యొక్క రసం, ఆ రసమే భగవద్గీత. దానిని ఒక గోవులుగా మనం ఉపమానం చేస్తే, ఆ ఉపనిషత్తులన్నింటినీ గోవుగా ఉపమానం చేస్తే, దానికి దూడ కావాలి కదా పాలు తీయాలంటే, దాన్ని అర్జునుడిగా ఊహాకల్పన చేశారు ప్రతిరూపంగా. అంటే సాక్షాత్తు ఆ పరమాత్మయే ఆ పాలు తీసేవాడుగా గోపాలనందుడే వచ్చినప్పుడు అర్జునుడే దానికి దూడగా చేసుకొని ఆ యొక్క భగవద్గీత అంటే సాక్షాత్తు అమృతం, జ్ఞానామృతం, ఆ అమృతాన్ని అందించారు. అందుకే మనము పార్థాయ ప్రతిబోధితా భగవత నారాయణేన స్వయం వ్యాసేనాగ్రతితా పురాణమునిన మధ్యే మహాభారతం అని ధ్యాన శ్లోకం ఎందుకు చెప్పాము? ఆ అర్జునుడికి బోధ చేయడానికి సాక్షాత్తు నారాయణ స్వరూపమైనటువంటి కృష్ణే స్వయంగా వచ్చారు, ఆయనకి సాక్షాత్కారం చేయించారు, ఈశ్వర సాక్షాత్కారం కలిగింది అర్జునుడికి. అందువలన తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీకు దుర్యోధనుడు గాని, యుధిష్ఠిరుడు గాని, భీష్మ గాని, ద్రోణుడు గాని, విదురుడు గాని ఎవ్వరు కూడా పరమాత్మ కృష్ణకి అడగలేదు మాకు బ్రహ్మ విద్య బోధించమని ఎవరు అడగలే. కానీ ఎవరు అడిగారు? ఒక అర్జునుడు అడిగాడు. అంత భయంకరమైనటువంటి మోహంలో పడిపోయి, అజ్ఞానంలో కూరుకుపోయి, ధర్మాధర్మ విచక్షణ లేకపోయినప్పటికీ ఆ పరమాత్మని కాలు పట్టుకొని విడిచిపెట్టలేదు, శరణాగతి చేశాడు. అందువలన శిష్యస్తేహం శాది మాం త్వాం ప్రపన్నం. అందువలన ఆ 7వ శ్లోకంలో ఏదైతే నేను నీకు శిష్యునిగా ఉన్నాను కృష్ణ, నాకు ధర్మాధర్మ విచక్షణ తెలియడం లేదు, నువ్వే నన్ను బోధించాలి, ధర్మ మార్గంలో నడిపించాలి, ఏది శ్రేయస్సు ఏది మంచి నువ్వే చెప్పాలని ఎప్పుడైతే ఆ యొక్క కృష్ణ పరమాత్మ కాలు పట్టుకున్నాడో అప్పుడే అర్జునుడికి బోధ ప్రారంభించారు. కాబట్టి మీకు ఎవరైనా అడుగుతారు, మరి యుధిష్ఠిరుడికి చెప్పని గీత అర్జునుడికి ఎందుకు చెప్పారంటే, మీరు సింపుల్ సమాధానం ఏంటంటే, ఎవరు కూడా కృష్ణ పరమాత్మకు వచ్చి అలా శరణాగతి చేయలేదు, నాకు ఈ జ్ఞానం చెప్పమని అర్జునుడు అడిగారు కాబట్టి కృష్ణ పరమాత్మ చెప్పారు. చాలా సింపుల్ సమాధానం. అందువలన కృష్ణ పరమాత్మ గురించి అయిపోయింది. ఇప్పుడేంటి? మునీనాం అపి అహం వ్యాస. చూసారా, మునిలలో అనేక మంది మునులు ఋషులు ఉన్నటువంటి కాలం అది, ఇప్పుడు కూడా ఉన్నారు. కానీ ఆ మునిలందరిలో కూడాను శ్రేష్టమైన వారు ఎవరు? వేదవ్యాస. ఆయన పేరు కూడా కృష్ణ. నల్లగా ఉంటారు కాబట్టి ఆయన పేరు కృష్ణ. ఆ ద్వీపంలో ఉన్నారు ఆయన. ద్వీపం అంటే చుట్టూ సముద్రం మధ్య ఉన్నటువంటి ఒక ఐలాండ్ లో ఉండేవారు కొన్నాళ్ళు. అందువలన ద్వైపాయన అంటారు. ఆయన పేరు కృష్ణ ద్వైపాయన, కృష్ణ ద్వైపాయన అని అనేవారు. అందువలన ఋషులు కవులలో ఆ మునిలలో అత్యంత శ్రేష్టమైన వాడు. ఎందుకు? ఈవేళ మహాభారతం మనకు ఉంది అంటే ఆ ఇతిహాసం, ఆ చరిత్ర
మన పూర్వీకుల యొక్క చరిత్ర మనకి ఈవేళ అందించారంటే ఆ గొప్పతనం అంతా వ్యాస మహర్షిదే. అందువలన మునులందరిలో కూడాను వ్యాస మహర్షి గొప్పవారు. ఆ వ్యాసుని యొక్క నా యొక్క విభూతిగా వ్యాసముని దర్శించండి అని చెప్పారు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, మహాభారతాన్ని ఎవరు రచించారు? వ్యాస మహర్షి. మరి భగవద్గీత దేనిలో ఉంది? మహాభారతంలో భీష్మ పర్వంలో వస్తుంది. అయితే మరి వ్యాస మహర్షి తనకు తానే చెప్పుకున్నాడా మునులందరిలో నేనే గొప్పవాడిని? ఇందులో వ్యాస మహర్షికి ఎటువంటి స్వతంత్ర స్వేచ్ఛ కాదు. ఏ విషయమైతే భగవాన్ శ్రీకృష్ణ ముఖము నుండి నోటి నుండి వచ్చిందో దాన్ని అలాగా కంపైల్ చేసి మనకు అందించడమే వ్యాస మహర్షి యొక్క డ్యూటీ. కాబట్టి ఏదైతే భగవాన్ ముఖము నుండి వచ్చిందో ఆ నోటి నుండి వచ్చిందో శబ్దం మునులందరిలో కూడా వ్యాస మహర్షి అని చెప్పారు, దాన్ని రాసి పెట్టారు. తరువాత ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే కవీనాం ఉషనా కవిహి. ఇక్కడ కవి అని ఉంది. కవి అంటే మనం రాస్తున్నటువంటి సీనరయ్య ఇలాంటి ఉంటారు కదా చాలా మంది కవులు. ఇలాంటి కవులు కాదు. నన్నయ్య, తిక్కన, ఎర్రన, ఈ శ్రీనాథ, పోతన, ఈ కవులు కాదు. కవి అంటే క్రాంతి దర్శన, అంటే బ్రహ్మనిష్ఠ, ఆత్మనిష్ఠ, మహాయోగీశ్వర, మహర్షి, అలాంటి త్రికాల జ్ఞానం కలిగినటువంటి వారిని కవులు అనేవాళ్ళు, కవి అంటారు వాళ్ళు. సో శుక్రాచార్య మీరు పేరు వింటారు. శుక్రాచార్య అంటే ఏంటి? అసురులకి గురువు. ఇంతకుముందు ఒకసారి చెప్పాను, శుక్రాచార్య చాలా గొప్పవారు. ఆయన బృహస్పతి శుక్రాచార్య పోటీగా ఉంటారు. యాక్చువల్లీ దేవతలకి గురువు బృహస్పతి అయిన తర్వాత శుక్రాచార్య అసురులకు గురువుగా మనము వర్ణిస్తాం. ఆయనే బలిచక్రవర్తికి గురువుగా ఉంటారు. అప్పుడు బలిచక్రవర్తి వామనమూర్తి ప్రతిజ్ఞ చేసేటప్పుడు అడ్డుకున్న వారు కూడా శుక్రాచార్య. ఎందుకు? ఆయన భవిష్యత్తు తెలుసు ఏం జరుగుతుంది. అందువలన అత్యంత ఆ గొప్ప ప్రతిభ. ఉసన అంటే శుక్రాచార్యుడు రాక్షసులు అసురులు గురువు. కానీ ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క జ్ఞానము, ఆయన యొక్క తపస్సు ఇంద్రియములకి అందనటువంటి జ్ఞానం అన్నమాట. అంటే అతీంద్రియ జ్ఞానం కలిగినటువంటి వారు. అలాంటి గొప్పవారిలో శుక్రాచార్య చాలా గొప్పవారు. దండో దమయతామస్మి, దండో దమయతామస్మి, దండో దమయతామస్మి, నీతిరస్మి జిగీషితాం, నీతిరస్మి జిగీషతాం, నీతిరస్మి జిగీషతాం, మౌనం చైవాస్మి గుహ్యానాం, మౌనం చైవాస్మి గుహ్యానాం, మౌనం చైవాస్మి గుహ్యానాం, జ్ఞానం జ్ఞానవతామహం, జ్ఞానం జ్ఞానవతామహం, జ్ఞానం జ్ఞానవతామహం, దండో దమయతామస్మి, నీతిరస్మి జిగీషతాం, దండో దమయతామస్మి, నీతిరస్మి జిగీషతాం, దండో దమయతామస్మి, నీతిరస్మి జిగీషతాం, మౌనం చైవాస్మి గుహ్యానాం, జ్ఞానం జ్ఞానవతామహం, మౌనం చైవాస్మి గుహ్యానాం, జ్ఞానం జ్ఞానవతామహం, మౌనం చైవాస్మి గుహ్యానాం, జ్ఞానం జ్ఞానవతామహం. ఉత్తమం. ఈ శ్లోకం రేపు కంప్లీట్ చేద్దాం, కొనసాగిద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.